కొత్తగూడెంలోని తెలంగాణ జాగృతిలో సిఐటియు జిల్లా కార్యదర్శి వీరన్న ఆయన అనుచరుల చేరిక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కవిత హాజరయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ జాగృతిని రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతపరుస్తున్నామని కవిత తెలిపారు. రాష్ట్రంలో సంపూర్ణ రైతు రుణమాఫీ కాలేదని ఆరోపించారు. చర్చకు వస్తానని రేవంత్ రెడ్డి పారిపోతున్నాడని విమర్శించారు. సింగరేణిని రేవంత్ రెడ్డి పట్టించుకోవడం లేదన్నారు. సింగరేణి బొగ్గు గనులను ప్రైవేట్ పరం చేస్తామంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. నేను ఇది ఇస్తా అది ఇస్తా ఎవరి మీద ఒట్టు పెడతాడు? ఇగో మన పాల్వంచ పెద్దమ్మ మీద ఒట్టు, మన ఇంకొక భద్రాచలం రాముడి మీద ఒట్టు, ప్రతి దేవుడు ఎక్కడ దేవుడు కనబడితే అక్కడ ఒట్టు పెట్టిండి తప్పితే సంపూర్ణ రుణమాఫీ ఇంతవరకు కాలేదు. అందరికి కూడా తెలుసు మనకది ఎక్కడ జరిగింది. 60% అయితే మహా ఎక్కువ. ఏనాడు కూడా రైతు బంధు ఇప్పుడు 3 ఎకరాల మీదోళ్ళకి ఎవరు పడ్డది? రైతు బంధు పడలేదు. కానీ ఏం అడగలేని పరిస్థితి. మాటలు ఇచ్చుడు తప్పితే ఒక్కటి కూడా చేసింది లేదు. నిన్న మొన్న మన నాయకులు ఏం చేసిండ్రు? నువ్వు ఇది ఇస్తా అన్నావు అది ఇస్తా అన్నావు, సవాల్ చేసినావు, చర్చకు రా అంటే తోక ముడిచి పారిపోయాడు. అంటే ఈ ముఖ్యమంత్రి గారి పరిస్థితి ఏంటంటే ఇస్తా 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 అంటాడు, ఏది కూడా ఇయ్యడు. వస్తా వస్తా చర్చకు అంటాడు, రాకుండానే వారిపోతాడు. ఇదే వేదిక నుండి, ఇదే కొత్తగూడెం నుండి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారికి తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో మేము ఒక ఉత్తరం కూడా రాస్తా ఉన్నాము. అయ్యా, మీ దగ్గర ఉన్నటువంటి 5 గ్రామాలు, అందులో మా రాములవారి మాన్యాలు కూడా ఉన్నాయి, వాటిని తక్షణమే తెలంగాణకి ఇవ్వాలని చెప్పి చంద్రబాబు గారిని మేము డిమాండ్ చేస్తూ ఇక్కడ నుండి ఒక ఉత్తరం కూడా చంద్రబాబు నాయుడు గారికి పంపబోతా ఉన్నాం. ఈ ముఖ్యమంత్రి గారు నోరు తెరవంగానే ఏం చేస్తాడు? నేను ఇది ఇస్తా అది ఇస్తా ఎవరి మీద ఒట్టు పెడతాడు? ఇగో మన పాల్వంచ పెద్దమ్మ మీద ఒట్టు, మన ఇంకొక భద్రాచలం రాముడి మీద ఒట్టు.